హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెట్ అండ్ డిఎస్సి సోషల్ క్లాసెస్ కంటెంట్ క్లాసెస్ 8th క్లాస్ హిస్టరీ లెసన్ 2 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. శక్తివంతులైన మొఘల్ పరిపాలకుల్లో చివరివాడు ఔరంగజేబ్. ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న అతి విశాలమైన భూభాగంపై పట్టు సాధించినది ఔరంగజేబ్. 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత చాలామంది మొఘల్ గవర్నర్లు అంటే సుబేదార్లు, పెద్ద పెద్ద జమీందార్లు వారి అధికారాన్ని దృఢపరుచుకోవడానికి ప్రాంతీయ రాజ్యాల్ని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు ఔరంగజేబ్ మరణం తర్వాత. ఇలా భారతదేశం మొత్తం బలమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడడం వల్ల ఢిల్లీ ఎక్కువ కాలం సమర్థవంతమైన పరిపాలనా కేంద్రంగా కొనసాగలేకపోయింది. అయితే 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు. బ్రిటిష్ వారు మొదట ఒక చిన్న వ్యాపార సంస్థగా వచ్చారు. వారు ఇక్కడ భూభాగాల్ని పొందడానికి ఆసక్తి కనబరచలేదు. తర్వాత వారు ఒక విశాల సామ్రాజ్యానికి పరిపాలకులు కాగలిగారు. సో ఇక్కడ చూస్తే బహదూర్ షా జాఫర్ మరియు అతని ఇద్దరు కుమారుల్ని కెప్టెన్ హడ్సన్ అరెస్ట్ చేయడం ఇక్కడ కనబడుతుంది. సో ఔరంగజేబ్ అనంతరం శక్తివంతులైన మొఘల్ పాలకులు లేక వీరు కేవలం అలంకారప్రాయంగా మిగిలారు. వాస్తవానికి 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతి పెద్ద ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు బహదూర్ షా జాఫర్, ఇతన్నే బహదూర్ షా II అంటారు, ఇతడు మొఘల్ పాలకుడిగా ఉన్నాడు. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటును కంపెనీ అణిచివేసిన తర్వాత బ్రిటిష్ వారు బహదూర్ షా జాఫర్ని రాజ్య భ్రష్టుణ్ణి చేసి అతని కుమారులను అత్యంత క్రూరంగా చంపారు. సో బహదూర్ షా జాఫర్ని బర్మా జైల్లో బంధించగా అక్కడే చనిపోతాడు. సో మొఘల్ సామ్రాజ్యం ఇతడితోటే అంతమవుతుంది. తూర్పు వైపుకు ఈస్ట్ ఇండియా కంపెనీ గమనం. 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పరిపాలకులైన క్వీన్ ఎలిజబెత్ I నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టా అంటే చార్టర్ని పొందింది. ఈ చార్టర్ ప్రకారం ఇంగ్లాండ్లోని మరి ఏ ఇతర వ్యాపార సంస్థ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడకూడదు. ఈ చార్టర్ వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాల్లో ప్రయాణం, కొత్త భూభాగాల కోసం అన్వేషించడం చేయొచ్చు. అక్కడి నుండి తక్కువ ధరకి వస్తువుల్ని కొని ఎక్కువ ధరకి అమ్మడానికి యూరోప్ తీసుకెళ్ళొచ్చు. మిగిలిన బ్రిటిష్ వర్తక సంస్థలు పోటీకి వస్తాయి అనే భయం కంపెనీకి లేదు. ఆ రోజుల్లో ప్రధానంగా వాణిజ్య సంస్థలు పోటీ లేకుండా చూసుకోవడం వల్లే ఎక్కువ లాభాలు సంపాదించేవి. దీనివల్ల తక్కువ ధరకి కొని ఎక్కువకు అమ్మొచ్చు, ఎలాంటి పోటీ లేదు కాబట్టి. అయితే ఈ రాజపత్రం, ఈ ఎలిజబెత్ I ఇచ్చిన రాజపత్రం తూర్పు దేశాల మార్కెట్లో ఇతర యూరోపియన్ దేశాలు అడుగు పెట్టకుండా నివారించలేకపోయింది. ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు మాత్రమే అడుగు పెట్టకుండా ఈ రాజపత్రం అనేది నివారించింది. సో ఇతర యూరోపియన్ దేశాలు అడుగుపెట్టాయి. వాణిజ్యం అంటే ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువుల్ని తక్కువ ధరకి కొని ఎక్కువకి అమ్మడం ద్వారా లాభాలు గడించడం. మొదటిసారి ఆంగ్లేయుల ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రాన్ని దాటి వచ్చే సమయానికి అప్పటికే భారతదేశ పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా వారి ఉనికిని చాటుకున్నారు. వాస్తవంగా పోర్చుగీస్ నావికుడైన వాస్కోడగామా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 17వ శతాబ్ద ప్రారంభం నాటికి డచ్ వారు కూడా హిందూ మహాసముద్రంలో వర్తకం సాగించడానికి గల అవకాశాల్ని అన్వేషించసాగారు. త్వరలోనే ఫ్రెంచ్ వర్తకులు కూడా రంగంలోకి దిగారు. అన్ని కంపెనీలు ఒకే రకమైన వస్తువుల్ని కొనడానికి ఆసక్తి చూపడం ఇక్కడ సమస్యగా మారింది.
భారతదేశంలో తయారయ్యే మేలు రకానికి చెందిన నూలు, పట్టుకు యూరప్లో గొప్ప మార్కెట్ ఉండేది. మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కకు కూడా చాలా గిరాకీ ఉండేది. యూరోపియన్ కంపెనీల మధ్య ఉన్న పోటీ వల్ల ఈ వస్తువుల ధరల పెరుగుదల అనివార్యమై, అంటే తప్పనిసరి వాటిని ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చేది. దీనివల్ల ఈ యూరోపియన్ కంపెనీలు పొందాల్సిన లాభాలనేవి తగ్గాయి. వర్తక సంస్థలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యర్థుల్ని తప్పించడం ఒక్కటే ఏకైక మార్గం. మార్కెట్లను కైవసం చేసుకోవాలనే బలమైన కోరిక వర్తక సంస్థల మధ్య తీవ్రమైన యుద్ధాలకు దారితీసింది. 17, 18 శతాబ్దాల్లో వీరు తరచుగా ఒకరి ఓడల్ని మరొకరు ముంచి వేసుకునేవారు, మార్గాల్ని దిగ్బంధం చేసుకునేవారు, వస్తువులతో నిండిన శత్రువుల ఓడల్ని అడ్డుకునేవారు. ఆయుధాల సాయంతో వర్తకం చేస్తూ వర్తక కేంద్రాల్ని, కోటలను నిర్మించడం ద్వారా రక్షించుకోసాగారు. నివాస ప్రాంతాల్లో కోటలు కట్టుకోవడం, లాభదాయకమైన వ్యాపారాన్ని నడపాలన్న ఈ ప్రయత్నం స్థానిక పాలకులతో తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. దాంతో కంపెనీ వర్తకాన్ని రాజకీయాల నుండి వేరు చేయడం కష్టం అని భావించింది. బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం ప్రారంభం. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. ఆ రోజుల్లో క్రియాశీలకంగా ఉండి ఫ్యాక్టర్స్గా పిలువబడే కంపెనీ వర్తకులకు ఈ హుగ్లీ దగ్గర నిర్మించిన మొదటి కర్మాగారం అనేది స్థావరంగా ఉండేది. ఈ కర్మాగారంలో ఎగుమతి చేసే వస్తువుల్ని భద్రపరిచే గిడ్డంగి, కంపెనీ అధికారులు కూర్చునే కార్యాలయాలు ఈ ఫ్యాక్టరీలో ఉండేవి. వ్యాపారం విస్తరించిన తర్వాత వర్తకుల్ని ఫ్యాక్టరీ వద్దకే వచ్చి స్థిరపడే విధంగా కంపెనీ ఒప్పించింది. 1696 నాటికి ఈ నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోటని కట్టడం ప్రారంభించింది. 2 సంవత్సరాల తర్వాత మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి 3 గ్రామాలపై జమీందారీ హక్కుల్ని పొందింది కంపెనీ. వాటిలో ఒకటి కాలికట. ఇది తర్వాత కాలంలో కలకత్తా నగరంగా పెరిగి ప్రస్తుతం కోల్కతాగా పిలువబడుతోంది. కంపెనీ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ని సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని ధారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. ఫర్మానా అంటే రాజాజ్ఞ. కంపెనీ ఉన్న ప్రత్యేక సదుపాయాల్ని దుర్వినియోగం చేస్తూనే మరిన్ని రాయితీల కోసం ఎడతెగని ప్రయత్నాలు చేసింది. ఉదాహరణకు ఔరంగజేబ్ ఇచ్చిన ఫర్మానా కంపెనీకి మాత్రమే వర్తక సుంకం నుండి మినహాయింపుని ఇచ్చింది. కంపెనీకి మాత్రమే. కంపెనీ అధికారులు ఎవరైతే వ్యక్తిగతంగా వ్యాపారాలు చేస్తారో వారు తప్పకుండా పన్ను చెల్లించాలి. కానీ వారు పన్ను చెల్లించడానికి నిరాకరించి బెంగాల్ ఆదాయానికి అపారమైన నష్టాన్ని కలిగించారు. బెంగాల్ నవాబు ముర్షిద్ కులీ ఖాన్ దీన్ని ప్రతిఘటించాడు. ఫర్మానా అంటే ఒక రాజశాసనం, రాజాజ్ఞ. సో ఇది మద్రాస్ ఓడల నుండి స్థానిక పడవలు సరుకులు తేవడం. సో దీన్ని వేసిన చిత్రకారుడు విలియం సింప్సన్ 1867. సో మద్రాసులోని ఓడల నుండి స్థానిక పడవలు సరుకులు తేవడాన్ని గీసిన చిత్రకారుడు ఎవరని అడగొచ్చు. సో విలియం సింప్సన్ 1867 గుర్తుపెట్టుకోండి. వర్తకం యుద్ధాలకు ఎలా దారితీసింది? 18వ శతాబ్దపు ఆరంభంలో బెంగాల్ నవాబు కంపెనీ మధ్య వివాదం మరింత తీవ్రతరమైంది. ఔరంగజేబ్ మరణం తర్వాత బెంగాల్ నవాబులు ఆ సమయంలో ఇతర ప్రాంతీయ రాజ్యాల లాగే వారి అధికారాన్ని, స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్నారు. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్, అతని తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యారు. వీరిలో ప్రతి ఒక్కరూ కూడా శక్తివంతులైన పాలకులే, పవర్ఫుల్ కింగ్సే. వీరు కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకించారు. కంపెనీకి వర్తకం చేసుకునే హక్కును ఇచ్చినందుకు గాను భారీ మొత్తంలో కప్పం చెల్లించమని కోరారు. ఏ రకమైన నాణేల్ని ముద్రించడానికి వీరు అనుమతించలేదు. కోటల్ని విస్తరించడాన్ని అడ్డగించారు. బెంగాల్ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను భారీ మొత్తంలో కొల్లగొడుతోందని, నవాబు అధికారాన్ని విస్మరిస్తోందని కంపెనీ మీద నిందారోపణ చేశారు. కంపెనీ వారు పన్నులు చెల్లించకుండా నవాబును, అతడి అధికారుల్ని కించపరుస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. కంపెనీ కూడా దాని వంతుగా అది స్థానిక అధికారుల అన్యాయమైన కోరికల వల్ల వర్తకం నాశనమవుతోందని
పన్నుల్ని ఎత్తివేయడం వల్ల మాత్రమే వర్తకం వృద్ధి చెందుతుందని చెప్పసాగింది కంపెనీ. వ్యాపారాన్ని పెంచుకోవాలంటే నివాస ప్రాంతాలని విస్తరింపచేసుకోవాలని, గ్రామాలను కొనాలని, మళ్ళీ కోటలను పునరుద్ధరించుకోవాలని చెప్పసాగింది. ఈ విభేదాలు ఘర్షణలకు దారితీయగా ప్రసిద్ధ ప్లాసీ యుద్ధ సమయానికి పరాకాష్ఠకి చేరుకున్నాయి. ప్లాసీ యుద్ధం 1756లో అలీవర్దీ ఖాన్ మరణానంతరం సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యాడు. దీంతో అతని అధికారంపై కంపెనీ ఆందోళన చెందింది. స్వచ్ఛందంగా వర్తక రాయితీలు, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడానికి సమ్మతించే తోలుబొమ్మ పాలకుడి కోసం కంపెనీ ఎదురు చూసినా అది నెరవేరలేదు. కానీ సిరాజుద్దౌలా ప్రత్యర్థుల్లో ఒకరికి నవాబు అవడానికి కంపెనీ సాయం చేయడానికి ప్రయత్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన సిరాజుద్దౌలా అతడి రాజ్యం యొక్క రాజకీయ వ్యవహారాల్లో కంపెనీ జోక్యం మానుకోవాలని, కోటల యొక్క నిర్మాణాన్ని ఆపాలని, శిస్తుల్ని చెల్లించాలని కోరాడు సిరాజుద్దౌలా. తోలుబొమ్మ అంటే అర్థం సాహిత్యపరంగా తీగల ద్వారా కదిలింపబడే బొమ్మ. కానీ ఇక్కడ తోలుబొమ్మ అనే పదాన్ని మరొకరి ద్వారా నియంత్రించబడే వ్యక్తి అనే అర్థంలో వాడతారు. సో కంపెనీ వాళ్ళు తోలుబొమ్మ లాంటి పాలకుడి కోసం ఎదురు చూశారు. చర్చలు విఫలమైన తర్వాత నవాబు 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసి కంపెనీ అధికారుల్ని పట్టుకొని గిడ్డంగికి తాళం వేసి ఆంగ్లేయులందరినీ నిరాయుధుల్ని చేసి నౌకలను దిగ్బంధించాడు. తర్వాత కలకత్తాలోని కంపెనీ కోటపై నియంత్రణ సాధించడానికి కలకత్తాకు బయలుదేరాడు. కలకత్తాలో ఓటమి వార్త విన్న మద్రాసులోని కంపెనీ అధికారులు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో నావికా దళాలతో కూడిన బలమైన సైన్యాన్ని పంపారు. తర్వాత దీర్ఘకాలం నవాబుతో చర్చలు జరిగాయి. అంతిమంగా 1757లో రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు. ప్లాసీ అనేది ఒక గ్రామం. సిరాజుద్దౌలా సైన్యాధిపతి అయిన సిరాజుద్దౌలా యొక్క సైన్యాధిపతి బెంగాల్ పాలకుడైన సిరాజుద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ యుద్ధంలో పాలు పంచుకోకపోవడం నవాబు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. సో రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపాడు మీర్ జాఫర్. రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాని అణిచేసిన తర్వాత మీర్ జాఫర్ని నవాబుని చేస్తానని ఆశ చూపి వశపరుచుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసీ యుద్ధం ప్రసిద్ధి చెందింది. 1వ ఆధారం సంపదలకై వాగ్దానం. వర్తక ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాదేశిక ఆశయాలు ఇంగ్లాండ్లో అపనమ్మకం, సందేహంతో చూడబడ్డాయి. ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన విలియం పిట్కి లేఖ రాశారు. కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన విలియం పిట్కి లేఖ రాశారు రాబర్ట్ క్లైవ్. లోతుగా ఆలోచిస్తే ఒక వాణిజ్య కంపెనీకి ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టసాధ్యమైన పనే కావచ్చు. నా అంతట నేనే గట్టిగా చెబుతున్నాను. సంపదతో తులతూగుతున్న ఈ రాజ్యాల్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం కొంత కష్టసాధ్యమైన పనే కావచ్చు, లేదా ఏమాత్రం కష్టం కాకపోవచ్చు. 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకొని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగ్ ఆదాయం పొందాలా వద్దా అనే విషయం మీ నిర్ణయానికే వదిలిపెడుతున్నాను. ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక పనిముట్టుగా ఉండండి అని ఉత్తరం రాశాడు. జనవరి 7, 1759 కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన విలియం పిట్కి రాబర్ట్ క్లైవ్ ఉత్తరం రాశాడు. సో ఈ పిక్చర్ లీడెన్ హాల్ వీధి, లండన్. సామాన్య సభా మందిరం ఇది. ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ స్ట్రీట్. ఈస్ట్ ఇండియా హౌస్ ఇది. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యజమానుల సమావేశాలు జరిగేవి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఈస్ట్ ఇండియా హౌస్ అనేది లీడెన్ హాల్ స్ట్రీట్, లండన్లో ఉండేది. సో పిక్చర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. 2వ ఆధారం నవాబు ఫిర్యాదు. 1733లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారుల గురించి ఈ విధంగా చెప్పాడు. వారు మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు, సో ఇది బెంగాల్ నవాబు చెప్తున్నది, వారు అంటే కంపెనీ వారు మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఎంతో వినయపూర్వకంగా అభ్యర్థించారు. ఏమనంటే ఫ్యాక్టరీ కట్టుకోవడానికి చిన్న స్థలం కొనుక్కునేందుకు అనుమతి ఇవ్వమని. అది వెంటనే మంజూరు కాలేదు.
కానీ వారు బలమైన కోటను నిర్మించి దాని చుట్టూ ఒక పెద్ద నీటివాగును ఏర్పాటు చేసి దీనిని నదితో అనుసంధానం చేశారు. అలాగే కోట గోడల మీద ఎక్కువ మొత్తంలో తుపాకులు ఎక్కుపెట్టేలా ఏర్పాటు చేశారు. చాలామంది వ్యాపారుల్ని తమ వద్దకు వచ్చి రక్షణ పొందేలా ప్రలోభపెట్టారు. ₹1,00,000 రాబడిని వసూలు చేశారు. వారు దొంగిలించారు, దోపిడీ చేశారు. రాజు యొక్క ప్రజల్ని లింగ భేదంతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులిద్దరినీ బానిసలుగా మార్చి తమ స్వంత దేశానికి తరలించారు అని 1733లో బెంగాల్ నవాబు తెలియజేశాడు. సో ఇది టెక్స్ట్ బుక్లో మిస్టేక్ ఇచ్చారు. ఇది సిరాజుద్దౌలా అని ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో, బట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఇచ్చారు. షుజాఉద్దౌలా అని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు. అప్పటికి కూడా పరిపాలనా బాధ్యతను తీసుకోవడానికి కంపెనీ సుముఖంగా లేదు. కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం వ్యాపార విస్తరణ మాత్రమే. కంపెనీకి ప్రత్యేక రాయితీ ఇవ్వడానికి దేశీయ పాలకులు అనుమతిస్తే భూభాగాల్ని ఆక్రమించాల్సిన అవసరం లేదు. ఇది కష్టసాధ్యమని త్వరలోనే కంపెనీ కనుగొంది. ఎందుకంటే ఈ కీలుబొమ్మ నవాబులు కూడా కంపెనీ కోరుకున్నట్లు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండేవారు కాదు. అన్నిటికీ మించి వారు ప్రజల నుండి గౌరవం పొందాలంటే వారి హుందాతనం, సార్వభౌమత్వాల్ని కాపాడుకోవాలి. మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతన్ని తొలగించి మీర్ ఖాసింని అతని స్థానంలో నవాబుని చేసింది. మీర్ ఖాసిం ఫిర్యాదు చేసినప్పుడు బక్సార్ వద్ద 1764లో బక్సార్ వద్ద జరిగిన యుద్ధంలో మీర్ ఖాసింని ఓడించి బెంగాల్ నుండి తరిమేసి మళ్ళీ మీర్ జాఫర్నే నవాబుని చేసింది కంపెనీ. నవాబు ప్రతి నెల 5 లక్షలు చెల్లించాల్సి ఉండేది. కానీ కంపెనీ యుద్ధాలు చేయడానికి అవసరమయ్యే ఖర్చు కోసం, వర్తక అవసరాలు తీర్చుకోవడం కోసం, ఇతర ఖర్చుల కోసం ఇంకా ఎక్కువ డబ్బు చెల్లించాలని కోరింది. కంపెనీ మరింత రాబడిని మరిన్ని భూభాగాల నుండి ఆశించింది. మీర్ జాఫర్ 1765లో మరణించేసరికి కంపెనీ ఆలోచన మారింది. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని రాబర్ట్ క్లైవ్ ప్రకటించాడు. చివరకు 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్స్ల దివాన్గా నియమించాడు. కంపెనీని విస్తారమైన బెంగాల్ ఆదాయ వనరుల్ని ఉపయోగించుకోవడానికి ఈ దివానీ అనుమతించింది. ఇది కంపెనీ అంతకుముందు ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్యని పరిష్కరించింది. 18వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యం అనేది విస్తరించింది. కానీ బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్న బంగారం, వెండితో భారతదేశంలోని చాలా వస్తువుల్ని కొనాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ సమయంలో భారతదేశంలో విక్రయించడానికి బ్రిటన్ వద్ద ఎలాంటి వస్తువులు లేవు. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటన్ నుండి క్రమంగా బంగారం ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు భారత్ నుండి వచ్చే రాబడులు కంపెనీ ఖర్చుల్ని తీర్చేవి. ఈ ఆదాయాన్ని భారతదేశంలో పత్తి, పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ సైన్యాన్ని నిర్వహించడానికి, కలకత్తాలో కార్యాలయాలు మరియు కోట నిర్మాణానికి అయ్యే ఖర్చుల కోసం ఉపయోగించేవారు. సో ఈ పిక్చర్ గురించి చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే బ్రిటిష్ రెసిడెంట్తో అవధ్ నవాబ్, సిరాజుద్దౌలా అతడి కుమారులు చిత్రకారుడు టిల్లీ కెటిల్ అని ఇచ్చారు. బట్ ఇంగ్లీష్ వర్షన్లో నవాబ్ షుజాఉద్దౌలా ఆఫ్ అవధ్ విత్ హిస్ సన్స్ అండ్ ద బ్రిటిష్ రెసిడెంట్ పెయింటెడ్ బై టిల్లీ కెటిల్. సో ఇది షుజాఉద్దౌలా, ఎందుకంటే అప్పటికే సిరాజుద్దౌలా మరణిస్తాడు 1757లో. సో బక్సార్ యుద్ధానంతరం జరిగిన సందుల వల్ల షుజాఉద్దౌలా తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ రెసిడెంట్ కంటే కూడా అతను టీవీ శోభను కనపరుస్తున్నాడు. సో ఇక్కడ షుజాఉద్దౌలా అని గుర్తుంచుకోండి. కంపెనీ అధికారులు నవాబ్స్ అవడం. నవాబులుగా ఉండడం అంటే అర్థం కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం, ఎక్కువ శక్తివంతం అవడం. అయితే ఇందులో ఉన్న మరొక అర్థం ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలనే దృక్పథాన్ని కలిగి ఉండడం. ప్లాసీ యుద్ధం తర్వాత భూమిని, పెద్ద మొత్తంలో డబ్బును కంపెనీ అధికారులకు వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వాలని స్థానిక బెంగాల్ నవాబులను వీరు బలవంతం చేశారు. రాబర్ట్ క్లైవ్ స్వయంగా
భారతదేశంలో గొప్ప సంపదని కూడబెట్టాడు. 1743లో ఇంగ్లాండ్ నుండి మద్రాస్, అంటే ప్రస్తుత చెన్నై, 1743లో ఇంగ్లాండ్ నుండి మద్రాస్ వచ్చేసరికి అతని వయస్సు 18 సంవత్సరాలు. 1767లో అతను భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద విలువ 4,01,102 పౌండ్లు. 1764లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించమని రాబర్ట్ క్లైవ్ని కోరారు. కానీ అతను అపరిమితమైన సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంట్ అనుమానించడం చేత 1772లో అతడే పార్లమెంట్ చేత ప్రతి విచారణను ఎదుర్కొన్నాడు. అతను నిర్దోషిగా తేలినప్పటికీ కూడా 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. రాబర్ట్ క్లైవ్ 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడవ ఆధారం, రాబర్ట్ క్లైవ్ తనని తాను ఎలా అభివర్ణించుకున్నాడు. పార్లమెంట్ కమిటీ ఎదుట తన వాణిని వినిపించినప్పుడు, తన మాటల్ని వినిపించినప్పుడు రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం తర్వాత ప్రశంసనీయమైన సంయమనం చూపినట్లు తెలిపాడు. రాబర్ట్ క్లైవ్ ఇలా చెప్పాడు: ప్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒక సుసంపన్న నగరం నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. ఐశ్వర్యవంతులైన వ్యాపారులు నా చిరునవ్వు కోసం ఒకరిపై ఒకరు పందాలు వేసుకున్నారు. బంగారం, రత్నాలు ఇరువైపులా గుట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచుండేవి. మిస్టర్ చైర్మన్, నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని తన ఉనికిని చాటుకున్నాడు రాబర్ట్ క్లైవ్. ఏమైనప్పటికీ కంపెనీ అధికారులందరూ కూడా రాబర్ట్ క్లైవ్ లాగా ధనార్జన చేయలేకపోయారు. వీరిలో చాలామంది జబ్బులతోనూ యుద్ధంలోనూ చిన్న వయస్సులోనే చనిపోయారు. వీరందరూ లంచగొండులు, అవినీతి పరులు అనడం కూడా సరికాదు. వీరిలో చాలామంది చాలా గౌరవప్రదమైన నేపథ్యాల నుండి వచ్చారు. భారతదేశంలో బాగా సంపాదించుకొని బ్రిటన్కి తిరిగెళ్ళి సౌకర్యవంతమైన జీవితం గడపాలనేదే వీరందరి యొక్క కోరిక. ఎవరైతే ఇలా సంపదతో వెనుదిరిగారో వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి దర్పాన్ని ప్రదర్శించేవారు. వాళ్ళని నవాబ్స్ అని పిలిచేవారు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ నవాబ్. వీరిని తరచుగా బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా, సామాజిక అత్యున్నత వర్గం వారిగా పరిగణించేవారు. వ్యంగ్య చిత్రాలు, నాటికల్లో వీరిని పరిహాసం చేస్తూ హాస్యం కోసం వాడుకునేవారు. కంపెనీ అధికార విస్తరణ 1757 నుండి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాల్ని విలీనం చేసుకున్న విధానాన్ని విశ్లేషిస్తే కొన్ని ముఖ్య విషయాలు అర్థమవుతాయి. కంపెనీ అపరిచిత భూభాగాలపై చాలా అరుదుగా మాత్రమే ప్రత్యక్ష సైనిక దాడికి దిగేది. దానికి బదులు ఒక భారతీయ రాజ్యాన్ని విలీనం చేసుకునే ముందు దాన్ని ప్రభావితం చేయడానికి అనేక రకాలైన రాజకీయ, ఆర్థిక, దౌత్య పద్ధతుల్ని ఉపయోగించేది. 1764లో బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధుల్ని నియమించింది. వారు కంపెనీకి రాజకీయ, ఆర్థిక గుత్తేదారులుగా పనిచేసేవారు. కంపెనీకి సేవ చేయడం, కంపెనీ ఆసక్తుల్ని ప్రోత్సహించడం వారి యొక్క విధి. ఈ రాజప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. వారు సింహాసనానికి తదుపరి వారసులు ఎవరు, పరిపాలనా అధికారులుగా ఎవరిని నియమించాలి వంటివి నిర్ణయించడానికి ప్రయత్నించేవారు. కొన్నిసార్లు కంపెనీ రాజ్యాల్ని సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేది. కంపెనీ రాజ్యాల్ని సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండడానికి అనుమతింపబడలేదు. వారి యొక్క రక్షణ బాధ్యతని కంపెనీ చూసుకుంటుంది. కానీ రక్షణ కల్పించడానికి అవసరమయ్యే సహకార సైన్యాన్ని నిర్వహించడానికి గాను కొంత మొత్తం కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ భారతీయ పాలకులు చెల్లింపులు చేయడంలో విఫలం అయితే వారి భూభాగంలో కొంత భాగాన్ని పరిహారంగా తీసుకుంటుంది. ఉదాహరణకు రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1801లో అవధ్ నవాబు సహకార సైన్యం కోసం చెల్లింపులు చేయనందున కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసింది. హైదరాబాద్ విషయంలో కూడా ఇదే విధంగా భూభాగాల్ని వదులుకునేలా ఒత్తిడి చేశారు. రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా 1798 నుండి 1805 వరకు ఉన్నారు. నాలుగవ ఆధారం, రెసిడెంట్కి ఎలాంటి అధికారం ఉంటుంది. ఇది జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధ స్కాట్లాండ్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త కంపెనీచే నియమింపబడ్డ రెసిడెంట్ల గురించి రాసిన ఆధారం.
మేము ఒక రెసిడెంట్ని నియమించాం. దేశానికి అతనే నిజమైన రాజు కూడా. అతడు ఎలాంటి జోక్యరహితమైన ఉత్తర్వులైనా ఇవ్వచ్చు. ఆ యువరాజు వాటికి నిజంగా విధేయత చూపించినంత వరకు, రెసిడెంట్స్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చినట్లు చేసినంత వరకు అన్నీ సవ్యంగా జరుగుతాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చినట్లు చేసినంత వరకు వారి పరిపాలనా వ్యవహారాల్లో రెసిడెంట్ ఎక్కువగా జోక్యం చేసుకోకుండా చూసుకున్నంత వరకు ఇది బాగుంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఏదైనా జరిగి యువరాజు తీసుకున్న చర్యని బ్రిటిష్ ప్రభుత్వం తప్పుగా భావిస్తే అప్పుడు ఘర్షణలు, స్పర్ధలు పొడచూపేవి. టిప్పు సుల్తాన్ మైసూర్ పులి కంపెనీ తన రాజకీయ ఆర్థిక ఆసక్తులకు ముప్పు వాటిల్లడం చూసి చివరికి ప్రత్యక్ష సైనిక పోరాటాలకు ఉపక్రమించింది. దీనికి ఉదాహరణ దక్షిణ భారత రాష్ట్రమైన మైసూర్ సంఘటన. హైదర్ అలీ 1761 నుండి 82 వరకు, అతని కుమారుడైన ప్రసిద్ధ టిప్పు సుల్తాన్ 1782 నుండి 99 వరకు పాలించారు. సో వీరు ఇలాంటి శక్తివంతమైన పాలకుల నాయకత్వంలో మైసూర్ అనేది బలమైన రాజ్యంగా ఎదిగింది. మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. కంపెనీ వారు ఇక్కడి నుండి మిరియాలు, ఏలకులు కొనుగోలు చేసేవారు. 1785లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలకుల యొక్క ఎగుమతి ఆపేసి స్థానిక వ్యాపారుల్ని కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు. టిప్పు సుల్తాన్ 1785లో టిప్పు సుల్తాన్ భారత్లో ఉన్న ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి సాయంతో సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు. దీంతో బ్రిటిష్ వారికి ఆగ్రహం కలిగింది. వారు హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్లని దురాశపరులుగాను, పొగరుబోతులుగాను, ప్రమాదకారులుగాను భావించి ఈ పాలకుల్ని నియంత్రించాలని, అణిచేయాలని చూశారు. మైసూర్లో 4 యుద్ధాలు జరిగాయి. 1767 నుండి 69 వరకు మొదటి మైసూర్ యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధం. 1780 నుంచి 84 వరకు రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం. 1790 నుంచి 92 వరకు మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. 1799లో 4వ మైసూర్ యుద్ధం జరిగింది. చివరిదైన శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే తుదకు కంపెనీ విజయం సాధించింది. సో 1799లో టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. మైసూర్ని పూర్వపు పాలక వంశం అయిన వడయార్ల కింద ఉంచారు. ఈ రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం రుద్దబడింది. ఇది టిప్పు యొక్క బొమ్మ పులి. ఇది టిప్పు వద్ద ఉండే పెద్ద మరబొమ్మ. ఇది ఒక యూరోపియన్ సైనికుడిని కొరకడాన్ని మీరు చూడొచ్చు ఇక్కడ. దీని పిడిని తిప్పినప్పుడు ఈ బొమ్మ పులి అనేది గాండ్రిస్తుంది. సైనికుడు పెద్ద కేక పెడతాడు. ఈ బొమ్మ పులిని ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మే 4, 1799లో చనిపోయినప్పుడు బ్రిటిష్ వారు దీన్ని తీసుకుపోయారు. సో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఈ బొమ్మ పులి ఉంది. టిప్పు సుల్తాన్ యొక్క బొమ్మ పులి. టిప్పు సుల్తాన్ వద్ద ఉండే పెద్ద మారబొమ్మ ఈ బొమ్మ పులి. సో మే 4, 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఈ బొమ్మ పులి ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులకు బందీలుగా స్వాగతం పలకడం అనేది చిత్రం. సో ఈ చిత్రాన్ని వేసింది 1793లో డేనియల్ ఓర్ము వేశాడు. సో కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులకు బందీలుగా స్వాగతం పలకడం 1793లో డేనియల్ ఓర్ము వేసిన చిత్రపటం ఇది. సో టిప్పు సుల్తాన్ కుమారులకు కారన్ వాలిస్ స్వాగతం పలకడం. కంపెనీ సేనలు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చే అనేక యుద్ధాల్లో ఓడింపబడ్డాయి కంపెనీ యొక్క సేనలు. కానీ 1792లో మరాఠాల బలగాలు హైదరాబాద్ నిజాం కంపెనీ సంయుక్తంగా చేసిన దాడిలో బ్రిటిష్ వారితో ఒక ఒప్పందంపై సంతకం చేసేలా టిప్పుని బలవంత పెట్టారు. దీనివల్ల అతని 2 కుమారుల్ని బందీలుగా తీసుకెళ్లారు. బ్రిటిష్ చిత్రకారులు ఎల్లప్పుడూ కూడా బ్రిటిష్ అధికారుల యొక్క విజయోత్సవాన్ని చాటి చెప్పే సన్నివేశాలని చిత్రించడానికి ఇష్టపడేవారు. సో 1792లో మరాఠాల బలగాలు హైదరాబాద్ నిజాం కంపెనీ సంయుక్తంగా చేసిన దాడిలో బ్రిటిష్ వారితో ఒక ఒప్పందంపై సంతకం చేసేలా టిప్పుని బలవంతం పెట్టారు. దీనివల్ల అతని 2 కుమారుల్ని బందీలుగా తీసుకెళ్లారు. సో టిప్పు సుల్తాన్ యొక్క కుమారుల్ని బందీలుగా తీసుకెళ్తారు. టిప్పు సుల్తాన్ని అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వమని చెప్పి సో వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు. శ్రీరంగపట్టణం అనే అవమానకరమైన సంధితో 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ముగుస్తుంది. సో 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ మరణిస్తాడు.
సో 4వ యుద్ధంలో 1799లో టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. టిప్పు ఘన చరిత్ర. రాజుల చుట్టూ తరచుగా కథలు అల్లుతారు. వారి వైభవాన్ని జానపద కథల ద్వారా కీర్తిస్తారు. 1782లో మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ గురించి ఒక కథ ఉంది. ఒకసారి ఒక ఫ్రెంచ్ స్నేహితునితో కలిసి ఇతను అడవిలో వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి పులి ఎదురుగా వచ్చింది. అతని తుపాకీ పని చేయలేదు. బాకు నేల మీద పడిపోయింది. అతను క్రిందకి వంగి బాకు తీసుకునేంత వరకు నిరాయుధుడిగానే పులితో పోరాడాడు. చివరకు ఈ పోరాటంలో పులిని చంపగలిగాడు. ఆ తర్వాత ఇతన్ని మైసూర్ పులిగా పిలిచేవారు. అతని పతాకం మీద పులి చిహ్నం ఉండేది. చాలా చాలా ఇంపార్టెంట్. టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు మైసూర్ పులి, అలానే టిప్పు సుల్తాన్ చిహ్నం పులి అతని పతాకం మీద ఉండేది. మరాఠాలతో యుద్ధం. 18వ శతాబ్దం మలి దశలో కంపెనీలు మరాఠాల అధికారాన్ని కూడా అరికట్టాలని, క్రమంగా తుదముట్టించాలని ప్రయత్నించింది. 1761లో 3వ పానిపట్ యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుండి పాలించాలన్న మరాఠాల కళ చెదిరిపోయింది. వీరిని అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోన్స్లే వంటి రాజవంశాలకు చెందిన నాయకుల కింద ఉంచారు. ఈ నాయకులంతా కలిసి ఒక సమాఖ్య లేదా కూటమిగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన సైన్యం గల పీష్వా ఆధ్వర్యంలో ఉండేవారు. పీష్వా అంటే ప్రధానమంత్రి. 18వ శతాబ్దపు మలిదశలో మహాదీజీ సింధియా, నానా ఫడ్నీస్ అనేవారు ఇద్దరు మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందారు. 18వ శతాబ్దపు మలి దశలో మరాఠాలు వరుస యుద్ధాల్లో అణిచివేయబడ్డారు. 1782లో సాల్బాయ్ ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధంలో స్పష్టమైన విజేత లేరు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 5 మధ్య జరిగింది. వివిధ విభాగాల్లో జరిగింది. దీని ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రాతో సహా యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు, ఢిల్లీ లభించాయి. తుదకు 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817-19 మరాఠాల అధికారాన్ని అణిచేసింది. పీష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలోని బిఠూర్కు భరణం ఇచ్చి పంపారు. ఇప్పుడు కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది. అత్యున్నత హోదా పొందుట. 19వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రాదేశిక విస్తరణ విషయంలో కంపెనీ దూకుడు విధానాన్ని అనుసరించిందని స్పష్టమవుతోంది. లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా 1813 నుండి 23 వరకు ఉన్నాడు. లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే ఒక కొత్త విధానం మొదలైంది. అంటే భారతీయ రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతం అని, గొప్పదని ఇప్పుడు కంపెనీ పేర్కొంది. అంటే దాని ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి గాను ఏ భారతీయ రాజ్యాన్నైనా విలీనం చేసుకుంటానని బెదిరించడాన్ని సమర్థించుకోసాగింది. ఈ దృక్పథం తర్వాత కాలంలో బ్రిటిష్ వారి విధానాలకు మార్గదర్శకమైంది. అయితే ఈ ప్రక్రియ అప్రతిహాతంగా కంటిన్యూస్గా కొనసాగలేదు. కిత్తూర్ రాణి విగ్రహం, కర్ణాటక. సో పిక్చర్లో ఇచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విగ్రహం కర్ణాటకలో ఉంది. ఉదాహరణకు బ్రిటిష్ వారు కిత్తూర్, ప్రస్తుతం కర్ణాటక, కిత్తూర్ అనే చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపింది. ఆమెను 1824లో అరెస్ట్ చేయగా 1829లో జైల్లో మరణించింది. సో కిత్తూరు రాణి విగ్రహం, ఈమె పేరు రాణి చెన్నమ్మ. సో కర్ణాటక గుర్తుపెట్టుకోండి. కానీ కిత్తూరులోని సంగోలికి చెందిన రాయన్న అనే పేద చౌకీదార్ ఈ ప్రతిఘటనను కొనసాగించాడు. ప్రజల మద్దతుతో అతడు అనేక బ్రిటిష్ వారి శిబిరాల్ని, రికార్డులని నాశనం చేశాడు. 1830లో ఇతన్ని బ్రిటిష్ వారు పట్టుకుని ఉరితీశారు. 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందసాగింది. ఇది రష్యా ఆసియా అంతటా విస్తరించి వాయువ్యం నుండి భారత్లోకి ప్రవేశించవచ్చని కంపెనీ ఊహించింది. ఈ భయం వల్ల బ్రిటిష్ వారు వాయువ్యంపై తమ నియంత్రణను సుస్థిరపరచుకోవాలని భావించారు. 1838-42 మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను స్థాపించారు. 1843లో సింధ్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక తర్వాత వరుసలో ఉన్నది పంజాబ్. కానీ అక్కడ మహారాజా రంజిత్ సింగ్ ఉండడం కంపెనీని వెనక్కి తగ్గేలా చేసింది. మహారాజా రంజిత్ సింగ్ బ్రిటిష్ వారితో స్నేహపూర్వకంగా ఉన్నాడు. తర్వాత 1839లో అతని మరణం తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి. ఫలితంగా 1849లో పంజాబ్ విలీనం చేయబడింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. 1848 నుండి 56 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ కాలంలో
అంతిమంగా అనేక భూభాగాలు విలీనం చేయబడ్డాయి. ఇతడు ప్రవేశపెట్టిన విధానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతంగా పిలిచారు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగవారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది. సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయపూర్ 1852, నాగ్పూర్ 1853, ఝాన్సీ 1854. ఇలా ఒక రాజ్యం తర్వాత మరొకటి ఈ సిద్ధాంతాన్ని, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపేయబడ్డాయి. చివరకు 1856లో కంపెనీ అవధ్ని కూడా స్వాధీనం చేసుకున్నది. చివరగా స్వాధీనం చేసుకున్నది అవధ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి బ్రిటిష్ వారు మరో వాదనను జోడించారు. నవాబ్ యొక్క దుష్పరిపాలన నుండి విముక్తి కలిగించడానికి అవధ్ని స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా వీరు చెప్పుకున్నారు. అవమానకరమైన రీతిలో నవాబు పదవీచ్యుతుడు కావడం పట్ల ఆగ్రహించిన అవధ్ ప్రజలు 1857లో జరిగిన గొప్ప తిరుగుబాటులో పాలు పంచుకున్నారు. చాలా 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 ఇంపార్టెంట్. సో నవాబు దుష్పరిపాలన వల్ల స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బట్ అదే నవాబు పదవీచ్యుతుడు కావడం పట్ల ఆగ్రహించిన అవధ్ ప్రజలు 1857లో జరిగిన తిరుగుబాటులో పాలు పంచుకున్నారు. సో బ్రిటిష్ వారు ఆక్రమించిన ప్రాంతాలు 1848 సతారా, సంబల్పూర్ 1850, ఉదయపూర్ 1852, నాగపూర్ 1853, ఝాన్సీ 1854, అవధ్ చివరగా 1856లో ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న ప్రాంతం, చివరి ప్రాంతం అవధ్. నూతన పరిపాలనా విధానాన్ని అమలు చేయుట. కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తిలో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఒకరు. 1773 నుంచి 85 వరకు ఉన్నారు వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ వచ్చే సమయానికి కంపెనీ బెంగాల్తో పాటు బొంబాయి, మద్రాసులో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. బ్రిటిష్ భూభాగాలు స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి. బెంగాల్, మద్రాస్, బొంబాయి అనే 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయిన వారెన్ హేస్టింగ్స్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణల్ని ప్రవేశపెట్టాడు. వారెన్ హేస్టింగ్స్ న్యాయ విభాగంలో ప్రవేశపెట్టిన వివిధ పరిపాలనా సంస్కరణల ప్రకారం 1772 నుండి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి జిల్లాలోనూ క్రిమినల్ కోర్ట్, ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్, దివానీ అదాలత్ అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టుని నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కోసం న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు మౌల్వీలు మరియు హిందూ పండితులు. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముఫ్తీ ఆధీనంలోనే ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. క్వాజీ అంటే న్యాయమూర్తి. సో 1772 నుండి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా అంటే బ్రిటిష్ వారి కాలంలో కూడా క్వాజీ లేదా ముఫ్తీ ఆధీనంలోనే ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. ముఫ్తీ అంటే క్వాజీ ఇచ్చిన తీర్పుల్ని వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయ శాస్త్రవేత్త. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బ్రాహ్మణ పండితులు వేర్వేరు ధర్మశాస్త్ర భావనల్ని అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పసాగారు. దీంట్లో ఏకరూపతను తీసుకురావడం కోసం 1775లో 11 మంది పండితుల్ని హిందూ న్యాయస్మృతిని తయారు చేయమని అడిగారు. హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించినది ఎన్బి హాల్హెడ్. 1778లో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతి కూడా తయారు చేయబడింది. ధర్మశాస్త్రాలంటే క్రీస్తుపూర్వం 500 నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తన నియమావళిని సూచించే సంస్కృత గ్రంథాలు ధర్మశాస్త్రాలు. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది తీర్పులపై అప్పీలు చేసుకోవడానికి సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. క్రింది తీర్పులపై అప్పీల్ చేసుకోవడానికి భారతదేశంలో జిల్లాలో ఉన్నత అధికారి కలెక్టర్. ఆ పేరు సూచిస్తున్నట్లుగా పన్నులు, శిస్తులు వసూలు చేయడం, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, దారోగాల సహకారంతో శాంతి భద్రతల్ని కాపాడుట అతని ముఖ్యమైన పని. అతని కార్యాలయం అయిన కలెక్టరేట్ అధికారానికి, వైభవానికి కొత్త కేంద్రస్థానంగా మారి నెమ్మదిగా మునుపు ఆ అధికారం గల వారి స్థానాల్ని భర్తీ చేయసాగింది. 5వ ఆధారం, నేను అందరినీ పీడించేవారిని, అందరి ఉమ్మడి శత్రువుని అభిశంసించాను. ఎడ్మండ్ బర్క్ వారెన్ హేస్టింగ్స్ అభిశంసన సమయంలో ఇచ్చిన ప్రారంభ ఉపన్యాసం నుండి ఒక ప్రకరణ ఇవ్వబడింది. ఎవరి హక్కులనైతే అతను కాలరాశాడో, ఎవరి దేశాన్నైతే ఎడారిగా మార్చేశాడో ఆ భారతీయ ప్రజల పేరు మీద నేను ఇతన్ని అభిశంసిస్తున్నాను. చివరగా మానవ స్వభావ రీత్యా స్త్రీ పురుషులిద్దరి పేరు మీదుగా
అన్ని వయసుల వారి పేరు మీదుగా, అన్ని స్థాయిల వారి పేరు మీదుగా నేను అందరినీ పీడించేవాడిని, అందరి ఉమ్మడి శత్రువుని అభిశంసిస్తున్నాను అని ప్రారంభ ఉపన్యాసం నుండి ఇవ్వబడిన ప్రకరణ ఇది. అభిశంసన అంటే ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం. సో ఇది వారెన్ హేస్టింగ్స్ యొక్క విచారణ పిక్చర్. ఆర్జీ పొల్లార్డ్ దీన్ని చిత్రీకరించారు 1789లో. 1785లో వారెన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిపాలనకు అతన్ని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తూ ఎడ్మండ్ బర్క్ ఆరోపణలు చేశాడు. ఇది బ్రిటిష్ పార్లమెంట్లో 7 సంవత్సరాల పాటు కొనసాగిన అభిశంసన వ్యవహారం. కంపెనీ సైన్యం భారత్లో వలస పరిపాలన సంస్కరణల్లో కొన్ని కొత్త పోకడలు తీసుకొచ్చింది. కొన్ని కొత్త పోకడల్ని తీసుకొచ్చింది. కానీ దాని శక్తి దాని సైనిక బలంపై ఆధారపడింది. మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం, పదాతి దళం సైనికులతో కూడి ఉంటుంది. సవార్స్ అంటే గుర్రం మీద నుండి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు, పైదల్ అంటే కాలినడక సైనికులతో కూడి ఉండేది. మొఘల్ సైన్యం అనేది అశ్విక దళం, పదాతి దళంతో కూడి ఉండేది. వారికి విలువిద్య, కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది. విలువిద్య అంటే తీర్ అందాజీ. సవార్ అంటే అశ్వికుడు, మస్కట్ అంటే పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీని మస్కట్ అంటారు. మ్యాచ్లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ. 1820ల నుండి ఈ మస్కట్ మరియు మ్యాచ్లాక్లను ఉపయోగించారు. టెక్నాలజీ రావడం వల్ల, సాంకేతిక మార్పులు రావడం వల్ల టెక్నాలజీలో. సో 1820 నుండి ఈ మస్కట్ అంటే బరువైన తుపాకీ, మ్యాచ్లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ. అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండడంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతుల్ని కలిగి ఉండడమే కాక స్థానిక జమీందారులు మొఘల్స్కి తరచుగా పదాతి దళ సైనికుల్ని సమకూర్చేవారు, అంటే పైదల్ని. అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు రైతుల్ని తమ సైన్యంలోకి చేర్చుకోవడం, వారికి వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వల్ల 18వ శతాబ్దంలో ఒక మార్పు సంభవించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యంగా పిలువబడ్డ తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. సైన్యంలోకి చేర్చుకోవడం, శిక్షణ ఇవ్వడం జరిగేది. సో భారతీయ పదం సిపాహి నుండి సైనికుడు అని అర్థం. సిపాయి అనే పదం భారతీయ పదం సిపాహి నుండి వచ్చింది, అంటే అర్థం సైనికుడు. 1820ల నుండి యుద్ధంలో సాంకేతిక మార్పుల వల్ల కంపెనీ సైన్యంలో అశ్విక దళ అవసరం తగ్గింది. ఎందుకంటే బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకొని మోసే తుపాకులు, పౌడరు నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకుల్ని ఉపయోగించేవారు. మ్యాచ్ లాక్ అంటారు వీటిని. భుజాన వేసుకుని మోసే తుపాకులు, పౌడర్ నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకుల్ని అంటే మ్యాచ్లాక్లని ఉపయోగించారు. మస్కట్ మరియు మ్యాచ్లాక్లను. సో మస్కట్ అంటే బరువైన తుపాకీ. కంపెనీ సైన్యంలోని సైనికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి వచ్చింది. పదాతి దళ విభాగం ఇప్పుడు మరింత ముఖ్యమైనదిగా మారింది. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. సైనికులు ఎక్కువగా ఐరోపా తరహా శిక్షణ పొందాల్సి రావడంతో పాటు సైనిక విన్యాసాలు, క్రమశిక్షణ ఇంతకుముందు కంటే ఎక్కువగా వారి జీవితాల్ని శాసించసాగాయి. సుశిక్షితులైన సైనికుల్ని తయారు చేయడంలో కుల, సామాజిక కట్టుబాట్లను విస్మరించడం సమస్యల్ని సృష్టించింది. వ్యక్తులు వారి కులమత భావనల్ని అంత సులభంగా విడనాడగలరా? వారు కేవలం సైనికులేనా? సమాజంలో సభ్యులు కాదా? సో ఈ ప్రశ్నలకి నెక్స్ట్ లెసన్లో సమాధానం చూస్తాం. 1857 తిరుగుబాటు మనకు సిపాయిల ప్రపంచం పట్ల ఒక సంగ్రహ అవలోకనం కలిగిస్తుంది. ముగింపు. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక ప్రాదేశిక వలస శక్తిగా రూపాంతరం చెందింది. 19వ శతాబ్దం ప్రారంభంలో కొత్తగా ఆవిరి యంత్రాల రాక కూడా ఈ ప్రక్రియకు ఉపకరించింది. అప్పటి వరకు ఎక్కడి నుండైనా భారతదేశానికి సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుండి 8 నెలల కాలం పట్టేది.
ఆవిరి ఓడలు ఈ ప్రయాణాన్ని 3 వారాలకు తగ్గించడం వల్ల ఎక్కువ మంది బ్రిటిష్ వారు ఎంతో దూరంలో ఉన్న భారతదేశానికి వారి కుటుంబాలతో సహా రావడానికి ఉపయోగపడింది. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని దాదాపు 63% భూభాగం, 78% జనాభాపై ప్రత్యక్ష పాలనను అమల్లోకి తెచ్చింది. మిగిలిన భూభాగం దేశ జనాభాపై దాని యొక్క పరోక్ష ప్రభావంతో కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్తవంగా భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దక్షిణ ఆఫ్రికాలో బానిస వ్యాపారం. 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకి చేరుకున్నాయి. త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది. ప్రజల్ని పట్టుకొని బంధించి బానిస మార్కెట్లో అమ్మేవారు. 1834లో బానిసత్వం అంతం అయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేట్ యాజమాన్యంలోని బానిసలున్నారు. 1824లో ఒక కేప్ సందర్శకుడు బానిసల వేలం వద్ద తను చూస్తున్న దాని గురించి చలించిపోయి ఇలా వర్ణించారు: పశువులు, గొడ్లు మొదలైన వాటిని వేలం ద్వారా విక్రయించడం తెలుసు. మేము మా బండిని కోడెదూడల కోసం నిలిపాము. ఆ మందలో ఒక బానిస స్త్రీ, ఆమె 3 పిల్లలు కూడా ఉన్నారు. రైతులు వారిని పశువుల తలల్ని పరీక్షించినట్లే పరీక్షించసాగారు. వారు వేర్వేరు కొనుగోలుదారులకు విడివిడిగా అమ్మబడ్డారు. తల్లి కన్నీళ్లు, ఆందోళన, ఉక్రోషం, పిల్లల వైపు చూసిన హృదయ విదారకమైన చూపు, నిరాడంబరమైన ఆ పేద పసిపిల్లలు దుఃఖంతో పరధ్యానంగా మౌనంగా ఉన్న తల్లిని అతుక్కుపోవడం చూసేవారికి ప్రేక్షకుల ముఖాల్లో విషాద ఛాయలకు బదులుగా వాళ్ళ దగ్గర హాస్య ధోరణి అనేది కనిపించింది. సో ఈ బానిస స్త్రీని, ఆ 3 పిల్లల్ని వేర్వేరు వాళ్ళు కొనుక్కున్నారు బానిసలుగా. సో దానికి సంబంధించిన పిక్చర్ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పిక్చర్ అనేది 1824లో ఒక కేప్ సందర్శకుడు వర్ణించాడు దీని గురించి. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1824. సో ఇది ఎక్కడ రాశారంటే ది చైన్స్ దట్ బైండ్ అజ్ ఏ హిస్టరీ ఆఫ్ స్లేవరీ ఎట్ ది కేప్ 1996లో రాశారు. సో నిగెల్ వార్డెన్లో రాయబడింది. నిగెల్ వార్డెన్ అనే అతను రాశాడు. సో ఇతను ఒక హిస్టారియన్. సో బానిసత్వం గురించి రాశాడు. స్లేవరీ అంటే బానిసత్వం అని గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.